హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు, చింతపండు, వెల్లుల్లిపాయలు, ఆయిల్, కారం, సాల్ట్, మెంతిపిండి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, ఇంగువ. తరువాత ఒక గిన్నె తీసుకొని అందులో చింతపండుని వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా నానబెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉసిరికాయల్ని వేపుకోవాలి. ఉసిరికాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా చిక్కటి పేస్ట్ లాగా పిసికి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో మనం చింతపండు పేస్ట్ని వడగట్టుకోవాలి. మిగిలిన చింతపండు పేస్ట్ కూడా వేసి బాగా వడగట్టుకోండి. పేస్ట్ని తీసేసేద్దాం. తరువాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చింతపండు పేస్ట్ని బాగా ఉడకనివ్వాలి. బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మెంతులు, ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. తరువాత వెల్లుల్లిపాయని పొట్టు తీసి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మెంతిపిండిని వేసుకోవాలి. చిన్నుల్లిపాయలని వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక బేషన్ తీసుకొని అందులో మనం వేపుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి. మెంతిపిండి పేస్ట్ని వేసుకోవాలి. చిక్కగా ఉడకబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. కారం, సాల్ట్, వేసి బాగా కలుపుకోవాలి. తరువాత చల్లారిన తాలింపును వేసి కలుపుకోవాలి.
తాలింపు బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారవుతుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి.